బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ టీం ప్రశ్న అలియాస్ రావణ్. వీడు నాస్తికుడు అనేటువంటి ముసుగులో హిందుత్వం మీద పడి ఏడ్చేటువంటి వెర్రి గొర్రె. అర్థందా? బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్. సో వీడి పేరు మార్చుకున్నాడు. అంటే జోసెఫ్ అని ఉంటే క్రైస్తవుడు అనేటువంటి ముద్ర వేస్తారని చెప్పేసి వీడు పేరు మార్చుకున్నాడు. ఆ పేరు ఎలా మార్చుకున్నాడు? రావణ్. అంటే రామాయణ ఇతిహాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఒక్క చోట తప్పించి రావణుడు రావణ్ అనేది ఆ ఒక్క దాంట్లో తప్ప ఎక్కడ వినపడదు. సో వీడు హిందువుల మీద పడి ఏడ్చేటువంటి ఈ పోరంబోకు ప్రశ్నగాడు మరి అటు చేసి ఇటు చేసి వచ్చి మళ్ళీ చివరాఖరికి హిందువుల ముడ్డే నాకాడు. అంటే నువ్వు అన్నావు కదా నీ వీడియోలో ఏంటి జనసేన వాళ్ళు మీ నాయకుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళు ముడ్డి నాకుతారని. నువ్వు హిందువుల మీద పడి ఏడ్చేటువంటి నువ్వు చివరాఖరికి నీ పేరు పెట్టుకోవడానికి కూడా బ్రహ్మ మనవడు రావణ బ్రహ్మ పొద్దున్న లెగిస్తే శివుణ్ణి పూజించేటువంటి ఆ రావణాసురుడి పేరు పెట్టుకుని మా హిందువుల ముడ్డే నాకే. అర్థమైందా? నువ్వు ప్రశ్నిస్తాను అని చెప్పేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ నేను 7 వీడియోలు చేశాను, 8 వీడియోలు చేశాను, ఒక్కొక్క దానికి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అన్నారు. 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్ వస్తే ఆ వ్యూస్ని బట్టి యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం నీకు డబ్బులు వస్తాయేమో కానీ నీలాంటివన్నీ చూసి ఎవడో ఇన్స్పైర్ అవ్వడు, లేకపోతే ఇంకొకటి అవ్వడు. మహా అయితే నీ వీడియోలు షేర్ చేసేది ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకో కాదు. అర్థమైందా? అంతకుమించి నీకంటే మేము తోపుగాళ్ళం తురుంగాళ్ళం అనుకున్నటువంటి నీ గురువు కత్తి మహేష్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయి ఎవరికీ కాకుండా పోయారు. అర్థమైందా? కొద్ది రోజులు ఓకే ఆరిపోయే దీపానికి వెలుగుక్కో అంటారు కదా, అలాగే ఉంటుంది. ఇంకా చాలామంది ఎగిరారు వైఎస్ఆర్సీపీ సింపథైజర్సు సపోర్టర్సు, నీలాంటి పకోడీగాళ్ళు యూట్యూబర్సు చాలామంది ఎగిరారు నాన్న, చాలామందిని చూసాం. ఈడు మళ్ళీ అదేంటిది సర్లేవరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు చెప్పినటువంటి వాళ్ళకు ఎవరు ఆపాలరో ఎవరు ఆపాలి అని చెప్పేసి ఇటు సినిమా డైలాగ్. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవాలి రే, గతంలో చర్చిలో పాటలు బాగా పాడేవాడు అనుకుంటా, నీ ఛానల్లో కూడా పాటలు పాడేటప్పుడు ఆ ఎక్స్పర్టీస్ కనిపిస్తుంది రోయ్. ఆ ఎక్స్పర్టీస్ మాత్రం బాగానే కనిపిస్తుంది, చర్చికి సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్. లుచ్చా నా కొడక. ఎందుకంటే నువ్వు ఏ పదాలు వాడావు, ఇట్లాంటి పదాలే వాడావు కాబట్టి అదే భాషలో నీకు చెప్తున్నా.